వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నగరానికి వస్తున్న సందర్భంగా నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో నగరంలో కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం, రైల్వే స్టేషన్ కూడలి, అల్లీపురం కూడలి మరియు దొండపర్తి తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రజలు డ్యూటీలకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. కురబలకోట మండలం అప్పలనాయని పల్లెకు చెందిన రఘుపతి నాయుడు గ్రామం వద్ద వాగులో నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ ఎక్సైజ్ సిఐ సత్య శ్రీనివాస్ కు అందిందన్నారు. వెంటనే వెళ్లి బట్టి ధ్వంసం చేసి 200 లీటర్ల ఊటా ధ్వంసం చేశామన్నారు. 5 లీటర్ల సారా సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కనిగిరి పట్టణంలోని 16వ సచివాలయం పరిధిలోని కాశీనాయన గుడి వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ అడ్మిన్ పార్వతి మాట్లాడుతూ ప్రతిరోజు తప్పనిసరిగా యోగా చేయాలని, నిత్యం యోగా చేయడం ద్వారా శరీరంలో అనేక రుగ్మతులు తొలగిపోతాయని అన్నారు. నేడు కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగనుంది. అనర్హతపై హైకోర్టు స్టే తీసుకున్న మేయర్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భద్రత కోసం భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరు కానున్నారు. పట్టణంలోని భీమాస్ కూడలిలో హెచ్ఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వాటర్ లైన్ మ్యాన్లు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా యోగాసనాలు సాధన కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగాసనాలు, సూర్య నమస్కారాల ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గీతా సాగర్, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉన్న సింహగిరి కొండపై ఉన్న పవిత్ర హిందూ దేవాలయం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ప్రతి రైతుకు డబ్బు జమ చేయాలని జిల్లా నాయకుడు మల్లిశెట్టి రాహుల్ అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలో 20,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. చిట్టువేల్లో ఆయన మాట్లాడుతూ డీకేటీ మెట్ట భూములు, ఇనాం భూములకు ఈ పథకం వర్తించదని ఇప్పుడు చెబుతుందన్నారు. ఇది అన్యాయమని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి రైతులందరికీ ఈ పథకం వర్తింపజేసే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. నెల్లూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారి సాక్షి ప్రధాన కార్యాలయం పక్కన సర్వే నెంబర్ 295లో అహోబిలం మఠంకు చెందిన 2 ఎకరాల స్థలం ఉండేది. అయితే కాలక్రమేణా ఈ స్థలాన్ని ఓ మాజీ పార్లమెంటు సభ్యుడు తనకున్న అధికార బలంతో తాను సొంతం చేసుకున్నాడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విషయం తెలియడంతో రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి బోర్డు ఏర్పాటు చేయించారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని సిపిఎం నగర కమిటీ సభ్యులు సత్యరాజు, సిపిఎం సిటీ కన్వీనర్ పలివేల వీరబాబు పేర్కొన్నారు. కాకినాడలో సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.